నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. కరోనా అలియాస్ కోవిడ్ పేరు విన్నంతనే ప్రతి మనిషి జీవితంలోనూ ఎన్నో అనుభవాలు, అనుభూతులు, మంచి కంటే చెడ్డవే ఎక్కువగా ఉండిపోయిన పాడుకాలం. యావత్ ప్రపంచానికి పీడకలగా మారిన ఈ కోవిడ్ కాలానికి సంబంధించిన ఒక షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తయారు చేసిన ఈ రిపోర్ట్ చెప్పే ముఖ్యమైన అంశం కరోనా కారణంగా మనిషి జీవితకాలం ఎంత తగ్గిందో లెక్క కట్టారు. ప్రజల ప్రాణాల్ని భారీగా హరించడమే కాదు, జీవన నాణ్యతను దారుణంగా దెబ్బతీసిన వైనాన్ని వెల్లడించడమే కాదు, మనిషి చరిత్రలో అతిపెద్ద పతనం లెక్కను కళ్లకు కట్టినట్లుగా వివరించింది. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా మనిషి జీవిత సగటు కాలం 1.8 సంవత్సరాలు తగ్గినట్లుగా పేర్కొంది. కరోనా విపత్తు కారణంగా ఆందోళన, కుంగుబాటుతో ఆరోగ్యకర సగటు జీవిత కాలం 6 వారాలు పడిపోయింది అని, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో ప్రగతి సాధించాల్సింది మరెంతో ఉంది అన్న విషయాన్ని అర్థమయ్యేలా చేసింది. మెరుగైన వాయు నాణ్యత, సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్య వసతులు అందుబాటులోకి రావడంతో 1.4 బిలియన్ల మంది ఆరోగ్యంగా జీవిస్తున్నారు. అత్యవసర వైద్య సేవలు వేగంగా మెరుగుపడడం లేదు అని, కేవలం 431 మిలియన్ల మంది మాత్రమే ఈ సేవలను పొందుతున్నట్లుగా రిపోర్టు పేర్కొంది. తల్లి బిడ్డ మరణాలు అనుకున్నంత స్థాయిలో తగ్గలేదు అని తేల్చింది. 2000 నుంచి 2023 వరకు ఈ విషయంలో కొంత ప్రగతి సాధ్యమైంది అని, బాలింతల మరణాలు 40% తగ్గినట్లుగా పేర్కొంది. ఆరోగ్య రంగానికి సంబంధించిన దిద్దుబాటు చర్యలు తీసుకోకుంటే 2030 నాటికి అదనంగా 7 లక్షల మంది తల్లుల మరణాలు, 80 లక్షలకు పైగా శిశు మరణాలు చోటు చేసుకోవడం ఖాయము అని చెబుతున్నారు. ప్రస్తుతం 70 ఏళ్లలోపు వయసున్న వారిలో అత్యధిక మరణాలు గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటీస్ కారణాలు అవుతున్నట్లుగా పేర్కొన్నారు. చైల్డ్హుడ్ వ్యాక్సినేషన్ రేటు కోవిడ్కు ముందున్న స్థాయికి ఇంకా చేరుకోలేదు. దీంతో చిన్నారులకు ముప్పు పొంచి ఉన్నట్లుగా రిపోర్ట్ వెల్లడించింది.